వెల్కమ్ టు మట్టి శెట్టి వంటలు. ఈరోజు మనం మామిడికాయతో రోటి తొక్కుడు పచ్చడి చేసుకుందాం రండి. దానికి కావాల్సినవి మామిడికాయలు, ఎండుమిరకాయలు, తర్వాత ఒక స్పూను జీలకర్ర, ఉప్పు, అంతేనండి. అవి వేయించుకుందాము చక్కగా. ఈలోపు మనం ఒక మామిడికాయ తీసుకొని చక్కగా కోసుకుంటున్నానండి. అది ముదిరిపోయింది, చక్కగా ఉందండి. ముదిరిది అయితేనే మనకు పులుపు ఎక్కువగా ఉంటుంది, అందుకని ముదిరితే తీసుకోండి. మీరు మరీ లేత అయితే చప్పగా ఉంటుంది. ఈ పులుపుగా కావాలనుకుంటే కనుక ఇలాంటి మామిడికాయలు చక్కగా తీసుకోండి. రసాలైనా పర్వాలేదు. నేనైతే నాకు దొరికింది ఈ గులాబీ ఈ మామిడికాయ తీసుకున్నాను, చక్కగా ఉంటుంది. ఈలో పేగిపోయినండి మామిడికాయ. ఇవన్నీ ఎండుమిరకాయలు రోట్లో వేసుకొని దంచుకుందాం చక్కగా. చూడండి ఎలా దంచుకుంటున్నాను. ఈ ఎండుమిరకాయలు మీరు ఎక్కువగా బాగా మెత్తగా నూరుకోవద్దు, అంటే ఇత్తనాలు కూడా ఉంటే కనుక మనకు టేస్టీగా ఉంటుంది. చక్కగా దంచుకోండి. దంచుకున్న తర్వాత మనం ఈలోపు రెడీ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు తీసుకొని దాంట్లో వేసుకుంటాకి అవి ఇలా అయితే సరిపోతాయండి. కారం బాగా మెత్తగా కాకుండా పక్కకి తీసేసుకుని ఆ కారం ఈ మామిడికాయ ముక్కలు వేసుకొని దంచుకోవాలి. అట్లా దంచుకుంటే కనుక చిందకోకుండా ఉంటాయి. చక్కగా బాగా మెత్తగా కాకుండా సరిపడా మీరు దంచుకోండి. దంచుకుంటే టేస్టీగా ఉంటుంది బాగా. తర్వాత కారం కూడా కలిపేసేసి దంచాలి, అట్లా నూరాలి. నూరేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం అంతలోకి తాలింపు పెట్టుకుందాము. ఈ తాలింపుకి కావలసినవి మనం ఎల్లుల్లిపాయలు, ఎండుమిరకాయలు, కరివేపాకు, జీలకర్ర, మరి పచ్చెనగపప్పు ఇవన్నీ వేసుకొని చక్కగా తాలింపు పెట్టుకోండి. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి, ఇక అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.